ఎందుకంటే యూపీలో రాబోయేటువంటి ఎన్నికలకు సమీకరణ చేయాలా, ప్రజల్ని విభజించాలా, హిందూ ముస్లిం తగాదాలు తేవాలా. హిందూ ముస్లిం తగాదాలు తెస్తేనే యోగి ఆదిత్యనాథ్ ముఖానికి ఓట్లు పడతాయి, లేకుంటే యోగి ఆదిత్యనాథ్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు యూపీలో. అందుకోసమే ఈ రెచ్చగొట్టుచ్చారు. ఇప్పుడు మనం వాసుదేవన్ గారు మసీదుల ముందు స్థలాలు ఆక్రమించుకోవడాన్ని లేదా రోడ్ల మీద రావడాన్ని ఎవరు హర్షించరు. ఇప్పుడు మనం చూస్తే 2 సందర్భాలు ఉంటాయండి. ఒకటి, శుక్రవారం రోజు కాస్త ఎక్కువ మంది వస్తారు మసీదులకు. రెండవది ఏమంటే ఈద్ సందర్భంగా రంజాను బక్రీద్ 2 సంవత్సరంలో 2 రోజులు, అది కూడా 15 నిమిషాలు రోడ్ల పైన వచ్చే అవకాశం. ఎందుకంటే అందరూ కూడా పాల్గొంటారు. మసీద్లో కాకుండా ఈద్లో నమాజ్ చేయాలని మత విశ్వాసం. ఆ రకంగా ఇప్పుడు మనము కనుక గమనిస్తే అది ట్రాఫిక్ అంతరాయం అవునా కాదా అంటే ఆ మేరకు అంతరాయం కావచ్చు. నేనేమి సమర్థించడం లేదు, ట్రాఫిక్ ఏం అంతరాయం ఉండదు అది అని చెప్పడం లేదు. కానీ ఒక కాంగ్రిగేషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రోజుల తరబడి ట్రాఫిక్ను ఆపేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రకంగా మత విశ్వాసాల విషయంలో అందరికీ ఒకే న్యాయం పాటించాల. అందుకోసం యోగి ఆదిత్యనాథ్ ఒక మత నాయకుడిగా గుర్తింపు, లేకుంటే ఏమవుతుందండి అతను ముఖ్యమంత్రి కావడానికి? బికాజ్ అతను ఒక